జనం కోసం న్యూస్ కు స్వాగతం. చాలా సంతోషమేది. ఎందుకంటే ఎన్నో రకాలుగా ఎంతో మంది నాకు ఫోన్ చేసి సార్ మేము 5 మంది కాంటాక్ట్ లో ఉన్నారు, ఏదో డబ్బులు కమ్ముడుపోతా ఉన్నారు అని చెప్పినా నేను ఎప్పుడు నమ్మలే. మా వాళ్ళు ఎవరు పోరు, ఎన్ని కోట్లు ఇచ్చినా పోరు, ఇది మాత్రం ఖచ్చితంగా చదువుతా ఉన్నారు. నా నమ్మకాన్ని నేను పెట్టుకున్నాను కాబట్టి ఏ విధంగా ఎంతమంది ఫోన్ చేసినా ఏ విధంగా చేసినా నేను వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి చేయలే. ఏదన్నా అందరూ కాంటాక్ట్ లో పోతా ఉంటే మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా ఏం చెప్తా ఉందంటే మన పార్టీ గౌరవం సార్, ఈ రోజు మనం చైర్మన్ దించకపోతే మనకి మనగడే ఉండదని చెప్పేసి ఒక ఆలోచన వాళ్ళు వచ్చిందనేది కూడా మాకు తెలియజేశారు. వాళ్ళంతా కూడా ఏదన్నా అలాంటి పరిస్థితుల్లో ఏకదాటిగా వాళ్ళందరూ కూడా ఐక్యమత్యంతో ఉండవు. ఈరోజు మన మున్సిపాలిటీని మళ్ళా మనం అనుకున్నట్లుగానే మన వాళ్ళని చైర్మన్ గా చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఈ కౌన్సిలర్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మన పనులు కావాలా, ఇంకా 1 year టైం ఉంది. 1 year లో 65 సభలు వస్తా ఉన్నాయి. దాని ద్వారా వాళ్ళు డెవలప్మెంట్ చేయాలా, దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో మళ్ళా వీళ్ళ మీద విశ్వాసం పెరగల్లా. మళ్ళా నెక్స్ట్ కి వీళ్ళందరూ ఎవరైతే ఈ రోజు ఉన్నారో ఆ వార్డులలో ఒక్క సీటు కూడా ఇంకోరికి ఇవ్వకుండా మామికి గౌరవం పెట్టినటువంటి వాళ్ళ పార్టీ గౌరవం పెట్టినటువంటి వీళ్ళకే మళ్ళా సీట్లు కేటాయిస్తాం. ఈ విధంగా కూడా వెనుకలు చేసే పరిస్థితి. ఓడతారో గెలుస్తారో దైవాధీనం, ప్రజలు సహకారం ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన ఈ తీర్పుని ప్రజలు గౌరవించారు, వాళ్ళు కూడా ప్రజలు గౌరవించారు. ప్రజలకు గౌరవం ఇచ్చి ఈరోజు ఎలాంటి వాటికి లొంగకుండా ధైర్యంగా నిలబడి మన పార్టీ ప్రతిష్ట పెంచినందుకు జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయతకి నిదర్శనం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను. ఏదన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ చూస్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ కాలేవాళ్ళు అనుకున్నా. ఎందుకంటే వాళ్ళు మనకింటే వాళ్ళు సంతోషపడతా ఉంటారు, ఇప్పుడు విలువిస్తూ ఉంటారు ఏమన్నా కూడా. ఎందుకంటే ఇలాంటి బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించి వాళ్ళకి మనగడ లేకుండా చేసే పరిస్థితి చేస్తున్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఈ రోజు ఈ విధంగా అవమానం జరిగిందని చెప్పేసి వాళ్ళంగా సంతోషంగా ఉంటారని చెప్పేసి నేను చెప్పాను చేద్దాం. ఏదన్నా ఒక మెంబర్ అయినా ఎక్స్ట్రా అఫీషియల్ మెంబర్ ఎవరో ఎమ్మెల్యేగా అది ఖచ్చితంగా ఉండాలి ఈరోజు. ఎందుకంటే ఉంటే మా సత్తా ఏమో, మా పార్టీ నాయకుల కౌన్సిలర్లు సత్తా ఏమో చూపిస్తామని చెప్పి చేద్దాం. అనవసరంగా ఏ ఎమ్మెల్యే ఎప్పుడు కూడా ఎక్కడికి కూడా కౌన్సిలర్ పోలే, ఏదో ఫస్ట్ టైం గెలిచినట్టు పోయినారో మాట్లాడతామని వస్తాము అంతవరకే. ఏదున్నా మన ఎమ్మెల్యే అధికారం అక్కడ పనిచేయదు, అది తెలిసి కూడా ఆయన ఎప్పుడు కూడా ఆ కౌన్సిలర్ వాళ్ళకి పోయి కౌన్సిలర్ కూర్చోబెట్టి మాట్లాడి తన పనులు చేసుకోవడానికి తన ఆదాయాన్ని చూసుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఏ రకంగా కూడా వాళ్ళలో అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచన చేయలే. మళ్ళా అందరూ చెప్తారు మీరు మన పోతూ చెప్పినాడు 4 కోట్లు తీసుకొచ్చినాడు, దాన్ని పూర్తి చూపించాలంటే చూపించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక ₹1 కోటి వచ్చాయని అందరూ తెలుసు, ఆ ₹1 కోటి ఏమైందో కూడా తెలుసు, ఏ విధంగా దాన్ని దిగమింగినారో అందరూ తెలుసు. ఏదన్నా అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లకి ఆ వచ్చిన ₹1 కోటి తలా 10 లక్షల రూపాయలు ఇచ్చినా కూడా ఆ వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉండే. సిల్ట్ తీస్తాడు, సిల్ట్ ఎవరికి కావాలి సిల్ట్. ఎంతో ఎండాకాలం ఈ టైంలో మామూలుగా మన మున్సిపాలిటీ ఫండ్స్ ద్వారానే ఆ సిల్ట్ తీస్తారు, ఏం ప్రాబ్లం లే. ఎక్కడ సిల్ట్ తీసారో తెలుసు. ఇంత మీడియా ఉంది, పత్రికా విలేకరులు ఉన్నారు, అన్ని పార్టీలు ఉన్నాయి, సిల్ట్ ఎక్కడ తీసా అని చెప్పేసి కూడా అడగలేని పరిస్థితి ఆదోని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి చెప్పడం జరుగుతాం. ఏదున్నా కూడా ఆయన వచ్చిండేదేమి వలసలు ఏ విధంగా పోయి సంపాదించుకొస్తారో వలస పక్షిగా ఇప్పుడు వచ్చినారు, సంపాదించుకుంటారు పోతారు, అంతేగాని ఏ రకంగా కూడా ఆదోని డెవలప్మెంట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే 10 నెలలుగా చూసాం, ఆ 10 నెలలలో ఆయన మీటింగ్లు విన్నారే తప్ప ఏ ఒక్కటి కూడా ఆదోనిలో డెవలప్మెంట్ చేస్తారనే ఆలోచన అది రాలే. ఎందుకంటే మన ఆదోని ఇక్కడే పుట్టినాం, ఇక్కడే పెరిగినాం, ఇక్కడే చదివినాం కాబట్టి మనం ఏమైనా చేస్తామంటే మనకి అభిమానం, మన ఆదోని బాగా అభివృద్ధిలోకి తీసుకోవాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో 3 సార్లు ఎమ్మెల్యేగా ఆదోని ప్రజలు గెలిపించిన తర్వాత నేను ఏ విధంగా కూడా పనులు చేయలేదు అని చెప్పే పరిస్థితి లేదు.
రాజశేఖర్ గారు ఉన్నప్పుడు బాగా పనులు చేశాం. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కూడా ఆ రోజుల్లో సంవత్సరం డబ్బులు రిలీజ్ చేసి పని చేశాం. ఆ రోజు ఉండే పరిస్థితిలో రాజశేఖర్ గారు వచ్చినప్పుడు పెద్ద తమ్ముడు సంవత్సరం ఇచ్చినాడు. గురుముందలో అప్పుడు సంవత్సరం ఏర్పాటు చేశాం. అదే కాకుండా బైపాస్ రోడ్ ఏర్పాటు చేశాం రాజశేఖర్ కాలంలో. ఆ రకంగా అన్ని ఏరియాల్లోన మనకు వచ్చిన మున్సిపల్ డిపార్ట్మెంట్స్ తో అన్ని సిమెంట్ రోడ్లు కూడా ఏర్పాటు చేశాం. శంకర్ నగర్ కానీ, వాల్మీకి నగర్ కానీ, తర్వాత ఎన్ని క్రాంతి నగర్ కానీ, ఈ రకంగా అన్ని వాళ్లలో ఎక్కడెక్కడైతే ఆ రోజుల్లో డివైఎఫ్ఐ ఏదో ఫండ్స్ ఉన్నప్పుడు బ్రిటిష్ ఫండ్స్ దాని ద్వారా చేయగలిగినాం. అవకాశం తెలుగుదేశం వాళ్ళు చేసుకోకపోతే మనం అవకాశాన్ని తీసుకొని అది మరుగున పడిన దాన్ని బయటకు తీపిచ్చి ఆ కార్యక్రమాలన్నీ చేసి నీళ్లు ఇబ్బంది లేకుండా కలవాయిలో కూడా పైప్ లైన్ వేసి రోడ్లు వేసి అన్ని రకాలుగా మనం డెవలప్ చేసిన పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. ఈ రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి చిత్తాలు కూడా మనమే ఊరికే కాలే. ఏదన్నా ఆ రోజుల్లో రాజశేఖర్ గారు బ్రిడ్జిలు కూడా మనకి శాంక్షన్ ఇచ్చాడు. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా డెవలప్మెంట్ లో భాగంగానే మనకి మెడికల్ కాలేజ్ రాని పక్షంలో మనం పోయి కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి 4,75,00,000తో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం. అదే కాకుండా బైపాస్ రోడ్ 3 చోట్ల బైపాస్ రోడ్ వచ్చింది సార్. ఇంకొక గ్యాప్ మిగిలింది. ఆ గ్యాప్ ని కంప్లీట్ చేయమంటే సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి సెంట్రల్ గవర్నమెంట్ నివేదికలు పంపించి దాని ద్వారా పార్లమెంట్ లో తీర్మానం చేసి దాన్ని మనకి ఈ రోజు దాదాపుగా 260 కోట్లతో మనకి శాంక్షన్ ఇచ్చి స్టార్ట్ జరిగే పరిస్థితి ఉంది. అదే కాకుండా డిగ్రీ కాలేజ్ కోసం ఆ రోజుల్లో విద్యార్థులంతా ఎన్నో ధర్నాలు చేసి ఎన్నో రకాలుగా రోడ్ల మీదకి వస్తా ఉంది. ఆ పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే డిగ్రీ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పే పరిస్థితి చేశాం. బైపాస్ రోడ్ ఇస్తాం, డిగ్రీ కాలేజ్ ఇన్ని రకాల పాలిటెక్నిక్ కాలేజ్ కూడా బిల్డింగ్ ఏర్పాటు చేశాం. ఈయనగా కూడా డబ్బులు శాంక్షన్ చేయించి ఈరోజు స్టార్ట్ చేశాం టెండర్ పిలిచి. అదే కాకుండా ఎన్నో రకాలుగా ఆ రోజుల్లో ఎంపీగా ఉన్న రేణుకమ్మ గారు ₹1,00,00,000 ఇచ్చి సాధికారంగా స్టార్ట్ చేస్తే ఇంతవరకు అది మళ్ళా కంప్లీట్ కాని పరిస్థితి. ఒకటే చెప్తాను, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా చాలా ఇబ్బందుల్లో ఉంది. దాన్ని ఏ విధంగానైనా దాదాపు 30 కోట్లు తీసుకొచ్చి ఆ ట్యాంక్ ఏర్పాటు చేసే విషయాన్ని కూడా ఈ రోజుల్లో మనము ప్రచారంలో చెప్తే ఈ రోజు ఎమ్మెల్యే గారు కూడా దాని గురించి పట్టించుకోవడం లే. ఏదన్నా కూడా స్వార్థ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా ఏ విధంగా కూడా ఆ సమస్య ట్యాంక్ గురించి కూడా పట్టించుకోవడం. దాదాపుగా 3 లక్షల జనాభా ఉన్న ఆదోని ఈ రోజు ఆ నీళ్ళ పరిస్థితి ఏదైనా అయిందంటే తాగేదానికి నీళ్లు ఉండవు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదన్నా ఈ విధంగా ఒక అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ఇచ్చినారు కాబట్టి ఇదే ఎమ్మెల్యే గారు వీటి మీద దృష్టి పెట్టి ఏదైనా కానీ సాధించుకురావాలి. కానీ ఏది లేకుండా అసెంబ్లీలో మాట్లాడితే ఊరేగింపులు చేసుకుంటారు. అసెంబ్లీలో ఎందరూ మేమే మాట్లాడలేదా? అవసరమైన మాట్లాడినా అవసరమైన తీసుకొచ్చాం. మీ మాదిరిగా ఊరికే మాట్లాడి ఊపుతప్పుడు ఉపన్యాసాలు ఇచ్చే అసెంబ్లీలో నేను గొప్పగా మాట్లాడుతున్నానని చెప్పేసి ఆంధ్ర ప్రజలు అనుకుంటారే అనే ఆలోచన వాళ్ళు ఉన్నారే అనేది కూడా మనకు తెలుస్తా ఉంది. అదే రిటారవేషన్ ఎంత బాగా చెప్తారంటే ఆయన ఎవరు అసెంబ్లీలో మాట్లాడేది మా ఎమ్మెల్యే మాట్లాడట్లా అంటే ఏం మాట్లాడి ఉపయోగం ఏముంది? మేము మాట్లాడినాము, ఉపయోగకరమైన మాట మాట్లాడినాము, కావాల్సిన తెచ్చుకున్నాం. మీ మాదిరిగా అనవసరమైన మాట మాట్లాడి ఏదో రకంగా మాట్లాడడంలో అనిపించుకునే పరిస్థితి వాళ్ళ బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే నాయకులు ఉన్నారో అలాంటి వాళ్ళు వాళ్ళ సంతృప్తి కోసము ప్రజలు మభ్యపెట్టాలని మా ఎమ్మెల్యే మాట్లాడే అసెంబ్లీలో అందరూ మాట్లాడినాం. అసెంబ్లీలో ఏదన్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మాట్లాడేది కాదు. నీకు ఏదైతే ఆదోళనలో ఉన్నాయో డిపార్ట్మెంట్ తరఫున అందరూ పిలిపించుకొని నీకు ఏదేదైతే కావాలో ఆదోళన అని చెప్పేసి అడిగి దాన్ని ఎస్టిమేషన్ ఇచ్చి దాన్ని సీఎం గారికి రిప్రజెంటేటివ్ అందియాలి. వాళ్ళు సంతకం పెడితే ఏ డిపార్ట్మెంట్ పోలో ఆ డిపార్ట్మెంట్ పంపించి దాని మీద మనము కవర్ చేసుకోవాలి. మన ఊరికి ఇచ్చినదే సీఎం సొంతం పెట్టాలని కాదు, మనము దాని మీద ఏ డిపార్ట్మెంట్ అయితే ఏదైతే అడిగినామో దాని మీద శ్రద్ధ పెట్టి పోయి తిరిగితే తప్ప జరిగే పనులు కాదు. మళ్ళీ ఈ విధంగా సంబంధించిన మంత్రి కానీ సంబంధించిన వాళ్ళు కానీ సెక్రటరీలు కానీ వాళ్ళ దగ్గర పోయి రిక్వెస్ట్ చేసుకుని దాన్ని సాధించే పరిస్థితులు కానీ ఏమీ లేకోకుండా ఇక్కడ తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తూ అన్ని రకాలుగా ఏ విధంగా మనకి ఆదాయం వస్తుంది,
ఏ విధంగా మనవాడిని పంపించి ఆదాయాన్ని పెంచుకోవాలని చెప్పేసి ఆలోచనతోనే మనం ఎన్నాళ్ళు చూసాం. ఏమిది ఎప్పుడు లేని దౌర్జన్యాలు ఆందోళన బీజేపీ పార్టీకి మర్యాద లేకుండా, అంటే బీజేపీ పార్టీ అనేది ఒక సెంట్రల్ లో ఉన్న నేషనల్ పార్టీకే గౌరవం లేకుండా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చేస్తుండే తీరు చూస్తా ఉంటే అందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు. ఏది చేసినా కూడా ఏది ఇసుక ఇప్పుడు ట్రాక్టర్ ఇసుక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయగలుగుతారు, సారీ చంద్రబాబు నాయుడు ఏం చెప్తారు, ట్రాక్టర్ వాళ్ళకంతా కూడా ఫ్రీ ఇసుక ఎక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చు, ఏ విధంగా కూడా అభ్యంతరం లేదని చెప్పేసి జీవో కూడా పాస్ చేశాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళు బతికే బతుకులు వాళ్ళ ట్రాక్టర్లు కంపెనీల్లో తీసుకొని వాళ్ళ లోన్ల ద్వారా కట్టుకోవడానికి ప్రయత్నం చేసే విషయంలోన వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేసుకుంటా ఉంటే ఆ ట్రాక్టర్ లోన్ నిలబెట్టేది, ట్రాక్టర్ లోన్ తోదాలనేది, లేకపోతే కప్పం కట్టడం అనేది, ఈ విధంగా ఈ రోజు ఆందోళన ప్రజలు చూసేది అనే విషయాన్ని మేము చూస్తా ఉన్నాం. ఏ విధంగా కూడా ఏం జరుగుతా ఉంది, అదేదో డానా కోళ్ళకు డానా వేసేవాళ్ళు ఏదో వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు అన్ని రకాలుగా అన్ని పర్మిషన్తో వాళ్ళు పోతా ఉంటే ఆ లారీని నిలబెట్టి పోలీస్ స్టేషన్ లో పెట్టేది. పోలీసు వాళ్ళు కూడా చెప్తా ఉన్నాను, సార్ మీకు సంబంధించిన విషయాలు ఏదైనా ఉన్నా మీ డిపార్ట్మెంట్ ద్వారా చేయండి, తప్పులే. అనవసరంగా ఒక పార్టీని పట్టుకొని ఆ పార్టీ నాయకులు చెప్పింది మీరు వింటూ పోతే మీకు తలమించిన భారం అయిపోతుంది. ఎందుకంటే ఈ రోజున వాళ్ళు చెప్పినవన్నీ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే చేస్తున్నారు, కానీ మీకు ఎలాంటి డిపార్ట్మెంట్ కి ఎలాంటి మీకు అవకాశాలు లేవు. ఏదన్నా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మిమ్మల్ని వాడుకొని మీ ద్వారా కార్యక్రమాలు చేసి వాళ్ళ లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తూ ఉండే పరిస్థితి కూడా ఆందోళన జరుగుతూ ఉంది. దయచేసి ఒకటే చెప్తాను, ఏదో దృష్టిలో పెట్టుకోండి. ఏదో ట్రాక్టర్లు ఇసుక తోలినంత మాత్రాన వాళ్ళకి ఏదన్నా ఇచ్చిన చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారంగానే ఫ్రీ ఇసుకే కాబట్టి వాళ్ళు ఏదో నేను డిమాండ్ చేస్తే ఏమవుతాయంటే అక్కడ రేట్లు పెరుగుతాయి. ఎవరైనా ఇళ్ళు కట్టుకునే వాళ్ళు కానీ ఇంకో విధంగా ఏదో చేసుకునే వాళ్ళకి ఉన్నాయి డిమాండ్ పెరుగుతాయి. అట్లా కాకుండా అంటే వీళ్ళకి ఏమీ లేదు కాబట్టి ఫ్రీ ఇసుక కాబట్టి వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళ ట్రాక్టర్ బాడీగా పడుతూ వాళ్ళ డీజిల్ బత్తాలు పడే విషయాన్ని వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటూ తక్కువ రేటుకి ఇస్తారు. మీరు డిమాండ్ పెట్టారంటే 5,000 6,000కి ఇస్తారు. ఆ పరిస్థితుల్లో ప్రజలు దెబ్బతింటారు అనేది కూడా గమనించాలి డిపార్ట్మెంట్ వాళ్ళని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ఎప్పుడో ఒకటే ప్రభుత్వం ఉండేది, ఎందుకంటే మా ప్రభుత్వంలో కూడా చెప్పిన ఏ డిపార్ట్మెంట్ ని ఎప్పుడు వాడుకోలే. ఏదున్నా కూడా న్యాయంగా చట్టపరంగా చట్టం తన పని ఏ విధంగా చేసుకుంటూ పోతా ఉందో ఆ విధంగా చేసుకున్నప్పుడే మనకి ప్రజలు సురక్షితంగా ఉంటారని కూడా గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇష్టానుసారంగా అధికారంలో ఉందని చెప్పేసి అన్న ఏం జరిగింది, అవిశ్వాసం తీర్మానం పెట్టింటే పర్మిషన్ లేకుండా బీజేపీ వాళ్ళు రథ చైతన్యరథం తీసుకొని దాని ద్వారా ప్రచారాలు చేసి డబ్బులు అమ్ముడుపోతున్నా అని చెప్పేసి ఏ రకంగా ప్రయత్నాలు చేసినా అక్కడ జనం వినియోగస్తులు లేరు. ఎందుకంటే న్యాయబద్ధంగా మనం కూడా ఆ రోజుల్లోన డబ్బు ఆశపడలేదు. ఏదన్నా ప్రజలు ఇచ్చిన సహకారానికి మేము కూడా మంచి వ్యక్తిని ఎన్నుకుంటే బాగుంటుంది. అన్ని పుకార్లు వచ్చాయంటే ఆ రోజు ఎవరైతే 2 కోట్లు ఇస్తామన్నారు 2 కోట్లు ఇస్తామన్నారు ఎమ్మెల్యేగా అని చెప్పేసి ప్రచారం జరిగిందో అందరూ అనుకున్నట్టుగా ఆశ్చర్యపడేటట్లుగా మనం కూడా నీతి నిజాయితీగా వార్నింగ్స్ ఇవ్వడానికి ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి చైర్మన్ పదవి ఇచ్చే పరిస్థితి చేశాం. మళ్ళీ ఈ రోజు వాళ్ళే ఏ విధంగా మాట్లాడుతా ఉన్నారని కూడా మనం గమనించాం. ఏదున్నా కూడా మా వాళ్ళు పట్టుదలతో 35 మంది వాళ్ళు చేసే విషయాల్లో అవమానం భరించలేక ఏ విధంగానైనా వాళ్ళు దించే పరిస్థితి ఉండాలని చెప్పేసి ఏకదాటిగా మా కౌన్సిలర్ అంతా కూడా ఐక్యతతో ఉంటూ ఈ రోజు ముందుకు పోయే పరిస్థితి కూడా జరిగింది. అందుకే ఏదున్నా కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఏదున్నా ఇలాంటి పరిస్థితి జరిగితేనే ఎవరికైనా భయం ఉంటా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఏదున్నా కూడా ఒకటే చెప్తా ఉన్నా నేను, మీరు ఈ రోజు ఈ విషయంలో కూడా ప్రతి వారు చూశారు. మా కౌన్సిలర్ అంతా కూడా ఏకతాటిగా నిలబడి ఈరోజు అవిశ్వాస తీర్మానంలో నెగ్గుకొని వచ్చిన పరిస్థితిలో ఈరోజు ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. పార్టీ పరంగా కూడా గౌరవం నిలబెట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ట పెంచారు. ఆదోళనలో కూడా మాకు గౌరవం పెరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ వెనక మా కౌన్సిలర్ అని చెప్పేసి చెప్పడం చేద్దాం. మా ఎమ్మెల్సీ కూడా ఎక్స్ట్రా అఫీషియల్ మెంబర్ ఆయన కూడా ఈరోజు పాల్గొన్నాడు. ఎందుకంటే ఆయన బాధ్యత అది. మళ్ళీ ఈ ఎమ్మెల్యే గారు ఎందుకు బాధ్యత తీసుకోలేదని కూడా గమనించుకోవాలి.
ఆ పార్టీ వాడు నియమ విశ్వాసం తీర్మానం పెట్టుకుంటే ప్రతి వాళ్ళకి ఫోన్ చేసి ఒక పిఏ వాడు ఉన్నాడు, ఆ పిఏ ఫోన్ చేసేది, ఈ విట్టా రమేష్ ఫోన్ చేసేది, మల్లప్ప కూడా చేశాడు. అన్ని రకాలుగా అన్ని ప్రయత్నాలు చేశా కూడా మా వాళ్ళు ఏ విధంగా కూడా